బండి లేపలేస్తావు బండి? ఏమో అనేది చూద్దాం. లేవట్లేదండి, నువ్వు లేపు. నేను ట్రై చేస్తాను ఇప్పుడు. లేపలేకపోతున్నా బండి. డాడీ మీరు బండిని ఎందుకు లేపలేకపోతున్నా? ఎందుకు లేపలేరు నాన్న? ఎవరికైనా ఏదైనా సాధ్యమే. ఒకసారి ఒక ఊర్లో ఒక ధనవంతుడు తను ఫైల్ మ్యాన్స్ ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచుకున్నటువంటి ప్రదేశానికి పోయాడు. ఫైల్ మ్యాన్స్ ను ఒక ఛాలెంజ్ విసిరాడు. ఎవరైనా ఈ పక్కనే మేసేటువంటి ఎద్దులో నుంచి ఒక దాన్ని భుజాల మీద వేసుకుని గ్రౌండ్ మొత్తం 3 రౌండ్లు వేస్తే మీకు ₹1,00,000 బహుమతి ఇస్తా అని చెప్పింది. ఫైల్ మ్యాన్స్ అంతా వెనక్కి దగ్గర, ఎందుకంటే ఎద్దులు చాలా బరువుగా ఉంటాయి కదా. అందులో నుంచి ఒక ఫైల్ మ్యాన్ నేను లేపుతానని వచ్చాడు, కానీ సాధ్యపడలేదు. ఇదే ప్రకటన ఊళ్ళో ప్రకటించడం జరిగింది. ఊళ్ళో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారు, కానీ ఎవ్వరు కూడా సాధ్యపడలేదు. అందులో నుంచి ఒక యువకుడు మాత్రం నేను ఈ పని చేస్తాను, నాకు 3 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పాడు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. 3 సంవత్సరాలు గడిచింది. ఒకరోజు ఆ యువకుడు బలిసినటువంటి ఎద్దును తీసుకొని అదే పోటీకి వచ్చాడు. అందరు చూస్తుండగానే ఆ బలమైన ఎద్దును భుజాల మీద వేసుకొని అదే గ్రౌండ్ చుట్టూ 3 కాదు 10 ప్రదక్షిణాలు చేసిండు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వయసులో ఉన్నటువంటి ఒక ఎద్దు దూడని తీసుకొని దాన్ని రోజు లేపడం దింపడం ఇట్లా చేస్తూ ఉన్నాడు. కాలం గడిపొద్ది 3 సంవత్సరాల లోపల అది బలవంతంగా తయారైపోయింది. అలాగే ఈ వ్యక్తిలో కూడా రోజు రోజుకి తన సామర్థ్యం కూడా పెరిగిపోయింది. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఏదైనా సాధించాలనుకొని సాధన చేస్తే అసాధ్యం అనేది సుసాధ్యం అవుతుంది. సాధనతోనే ప్రతిదీ సాధ్యమని మనకి ఇక్కడ అర్థమవుతుంది.